దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి దేవుని యొద్దకు తిరిగి రావడం, దేవుని వైపుకు తిరగడమును గురించి నేర్చుకుంటున్నాం. ఎందుకు మనము దేవుని యొద్దకు తిరిగి రావాలి, ఎందుకు మనము దేవుని వైపు తిరగాలి అంటే, మరి మన చిత్తానుసారముగా, మన ఇష్టపూర్వకముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపకుండా మరి ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి తన ప్రేమ చేత మన పాపములను, దోషములను, కల్మషములను క్షమించి మనలను తిరిగి తన నిత్య జీవంలోనికి పిలవడానికి మరి ఆయన ఒక గొప్ప రక్షణ ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే నీవు నేను ఆయన వైపు తిరగవలసినటువంటి వారమైనాం. మనము పాపులమని నేర్చుకున్నాం. మరి మనము దేవునికి విరోధులముగా జీవిస్తూ ఉన్నాం. మరి మనము సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాము. అందు విషయము నీవు నేను దేవుని వైపుకు తిరగాలని నేర్చుకున్నాం. మరి ఈరోజు మరి యొక్క అంశాన్ని గురించి నేర్చుకుందాం. పరిశుద్ధుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ అంటున్నాడు 21వ వచనంలో, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావమును గలవారయ్యుండిన మీరు మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ యూ దట్ వర్ సమ్ టైమ్ alienated and enemies in your mind by wicked works, it now has he reconciled. Hallelujah. మరి మన యొక్క దుష్క్రియలను బట్టి, మన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి నీవు నేను దేవునికి దూరస్తులముగా, దేవునికి మరి శత్రువులముగా, దేవునికి మరి మన మనస్సులో విరోధ భావము కలిగిన వారముగా జీవిస్తూ ఉన్నాం. అదే విషయాన్ని పౌలు ఎఫెసీ సంఘానికి కూడా రాస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటూ ఉన్నాడు, ఇదిగో మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. హల్లెలూయా. మొట్టమొదటిగా సాతానును వెంబడించాము. రెండవదిగా ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తున్నాం. మూడవదిగా వారితో మనందరం కలిసి శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. హల్లెలూయా. ఎందుకు నీవు నేను దేవుని వైపు తిరగాలి? ప్రియులారా, నీవు నేను ఈ లోకంలో మన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నాము. వాయుమండల సంబంధమైన అధిపతిని నీవు నేను వెంబడిస్తూ ఉన్నాము. ఈ ప్రపంచ ధర్మాన్ని బట్టి నీవు నేను నడుస్తూ ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము. మన యొక్క శరీరాశలను, మన యొక్క కోరికలను, మన మనస్సు యొక్క కోరికలను, మన శరీరాశలను అనుసరించి మరి మనము దేవుని ఉగ్రతకు పాత్రలంగా చేపడుతూ ఉన్నాం. ఈ శరీరము ఆత్మకు విరోధముగా నడుచుకుంటూ ఉంటుంది. ఈ శరీరాశలు దేవుని నుంచి నిన్ను దూరంగా నడిపిస్తాయి. శరీరాశలను నెరవేర్చుకునేటువంటి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. అందుకే నీవు నేను దేవునికి దూరస్తులుగా, దేవునికి శత్రువులంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే నీవు నేను దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాం. ఎందుకు దేవుడు ఈరోజు నీకు నాకు ఆయన కనబడటం లేదు అంటే మన పాపములు, మన దోషములు, మన క్రియలు
ఆయనకు మనకు మధ్య అడ్డుగోడలుగా ఉంటూ ఉన్నాయి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో గమనిస్తే, ఇదిగో రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భమును ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల వేయుదురు. గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒకదానిని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పము పుట్టును. వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికి వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారం చేయువారే. హల్లెలూయా. ఎందుకు నీవు నేను దూరంగా దేవునికి శత్రువులంగా మారిపోయాము అంటే, మనందరము మన శరీరాశలను అనుసరించి, ఈ లోకపు ధర్మాన్ని, ఈ ప్రపంచపు ధర్మాన్ని అనుసరించి, అపవాదిని వెంబడించి దేవుని చిత్తానికి విరోధముగా జీవిస్తున్నాం, దేవునికి శత్రువులుగా జీవిస్తున్నాం. మన స్వభావ సిద్ధము చేత, అపవిత్రత చేత దేవునికి దూరంగా నీవు నేను జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనలను విడిచిపెట్టలేదు, ఆయన మనలను విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమ స్వరూపి. మరి తన ప్రేమ చేత మనలను పిలిచి క్రీస్తు ప్రభుల వారి యందు, తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యందు నిన్ను నన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు, సమాధానపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి గమనిస్తే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి, శరీర విషయంలో దేవునికి దూరస్తులయ్యుండి, శరీర విషయంలో దేవునికి శత్రువులయ్యుండి, మరి శరీర విషయంలో దేవునికి అన్యజనులయ్యుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. హల్లెలూయా. దేవుని ప్రజలు, సున్నతి చేయబడినటువంటి వారు మరి దేవునికి దూరస్తులైనటువంటి వారిని, అన్యజనులను, తమ శరీరాశలను అనుసరించి జీవిస్తున్నటువంటి వారిని, లోకాశలో లోక ధర్మంలో జీవిస్తున్నటువంటి వారిని అన్యజనులుగా వారు లెక్కించారు. అయితే ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఎప్పుడైతే నీవు నేను ఈ లోక ధర్మాన్ని అనుసరించి, శరీరాశలను అనుసరించి, మనస్సు యొక్క ఆలోచనలను వెంబడించి, సాతాను నీవు నేనైతే ఎప్పుడైతే వెంబడిస్తున్నామో, నీవు నేను దేవునికి దూరస్తులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకోనండి. దేవునికి శత్రువులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకోనండి. దేవుని నుంచి వేరు చేయబడ్డామని జ్ఞాపకం చేసుకోనండి. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయామని జ్ఞాపకం చేసుకోనండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేతను, మన పాపముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యున్నారు. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని దేవుడు నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో చిందించి, మరి నీకు నాకు రావలసినటువంటి శిక్షను ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిపై మోపి మన మధ్య దూరాన్ని కొట్టివేస్తున్నాడు, మన మధ్య గోడలను కొట్టివేస్తున్నాడు. దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ గోడను కూల్చివేయడానికే
తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా పంపించి నీకు నాకు రావలసినటువంటి శిక్షను తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి మీద ఆయన మోపి, ఇదిగో ఆయన ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు ప్రభుల వారి రక్తం వలన మీరు సమీపస్తులయ్యున్నారు. దేవునికి సమీపముగా తీసుకొని రాబడ్డాం. మన మధ్యనున్నటువంటి ఆ అడ్డుగోడ తీసివేయబడింది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును అనగా దేవుని జనులకును అన్యజనులకు మధ్య ఉండినటువంటి ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను. కనుక ఈయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించను. హల్లెలూయా. మరి దూరస్తులమైనటువంటి మనకు, దూరస్తులైనటువంటి అన్యజనులకు, దూరస్తులైనటువంటి దేవుని ఎరగనటువంటి జనులందరికీ మరి సమాధానాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా వచ్చి దేవుని ప్రజలకు అన్యజనులకు మధ్య ఉన్నటువంటి ఆ గోడను తీసివేసి మరి తన శిలువ రక్తము చేత ఉభయులను ఏకము చేసి మరి ఎంతమంది అయితే క్రీస్తు ప్రభుల వారి నామాన్ని ఆశ్రయిస్తారో, క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత తమ పాపములను దోషములను కడుగుకుంటారో వారందరినీ దేవుడు పవిత్రులనుగా చేసి తిరిగి తన సమీపస్తులుగా చేసి వారితో సమాధానాన్ని మరి దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఇంకా నీవు దేవునికి దూరస్తుడిగా జీవిస్తున్నావేమో, ఇంకా నీవు ఈ లోక ధర్మము చొప్పున, ప్రపంచ ధర్మము చొప్పున జీవిస్తున్నావేమో, ఇంకా నీవు శరీరాశలను అనుసరించి నడుచుకుంటున్నావేమో, ఇంకా నీ మనస్సు యొక్క కోరికలను వెంబడిస్తున్నావేమో, దేవునికి దగ్గరగా రా, దేవుని వైపు తిరుగు. ఆయన నిన్ను ఒక నూతన సృష్టిగా చేస్తాడు. ఒక నూతన పురుషుడిగా, ఒక నూతన మరి స్త్రీగా దేవుడు తన సన్నిధిలో నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తాడు. ఈరోజే ఆయన వైపు తిరుగుదాం, దేవుని వైపు తిరుగుదాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన రక్తం చేత శుద్ధీకరించబడదాం. ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన సన్నిధిలో నిత్య జీవంలో ప్రవేశిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ ప్రభువా, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా నెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీ యొక్క సన్నిధానంలో మా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి సాతాను యొక్క మార్గములలో మేము ప్రయాణించి మా యొక్క శరీరాశలను, మా నేత్రాశను, మా మనస్సుల యొక్క ఆలోచనలను బట్టి జీవించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుని దేవా మీకు విరోధములుగా, మీకు విరోధులుగా, మీకు దూరస్తులుగా, మీకు శత్రువులుగా మేము జీవిస్తున్నప్పుడు సైతం దేవా మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మా పాపములను, దోషములను శుద్ధీకరించి మాకు రావలసినటువంటి శిక్షను మీ ప్రియ కుమారుని పై నుంచి మీరు మా కొరకు సమాధాన సువార్తను అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలయ. మేమందరం ఈరోజు మీ వైపు తిరిగి మీరు అనుగ్రహించే సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని పొందుకొని ఆ నిత్య జీవంలో మేమందరం పాలిభాగస్తులమై కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి.
దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డల చుట్టూ దేవా మీ రక్త ప్రోక్షణ దయచేయండి అయా. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలకు మీ బలమును అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. మరి గాయపడిన బిడ్డలను, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తం చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలము దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.